హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ నుంచే. ఇంకా మొన్నటి వ్లాగ్లో వచ్చేసి ఎవ్వరు లేరు అని పెట్టావు, నీకు ఎవ్వరు లేరా అనేసి కామెంట్ చేస్తారు. ఎవ్వరు లేరు అంటే నాకు యూట్యూబ్లో సోషల్ మీడియాలో నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు, సపోర్టర్స్ ఎవ్వరు లేరు. నేనే వీడియో షూట్ చేయాలి, నేనే వీడియో ఎడిట్ చేయాలి అనేసి మీతో షేర్ చేసుకున్నాను. మీరు సరిగ్గా వినలేదేమో, ఒకసారి మళ్ళీ చెక్అవుట్ చేయండి. నాకు 3 ఇయర్స్ బ్యాక్ ఒక అకౌంట్ ఉండేది, యూట్యూబ్ ఛానలే. దాంట్లో అయితే 1K దాటి బాగా మంచిగా ఉండేది నా ఛానల్. కానీ కొన్ని కారణాల వల్ల నేను డిలీట్ చేయాల్సి వచ్చింది నా వీడియోసు. లేకపోతే ఇప్పటికీ నేను కొంచెం ఒక 20K 30K సబ్స్క్రైబర్స్ అన్నా ఉండేటివి. నాకు కొంతమంది మాటల వల్ల నేను డిలీట్ చేయాల్సి వచ్చింది. అందుకనేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నానని పెట్టానన్నమాట. ఇప్పటికైతే నాకు ఎవరు సపోర్టర్స్ లేరు అని షేర్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మా ఇంటికి కొంతమంది రిలేటివ్స్ రాబోతున్నారు కాబట్టి ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి అని అనుకున్నాము. శుభ్రం చేయాలి అంటే కొన్ని మంచి వస్తువులు కూడా కావాలి కదా. వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని శుభ్రం కాదులేండి, ప్రతిరోజు ఎంత చేసినా ఇంట్లో తక్కువనే. ఇంకా నేను బయటికి వెళ్ళి గ్రోసరీ తెచ్చుకున్నాను ఈవినింగ్ టైం అలాగా. ఇంకా ఒక షార్ట్లో మీతో షేర్ చేశాను కదా, లాంగ్ వీడియోలో షేర్ చేసుకుంటాను అనేసి. సోప్స్, మినప్పాలు, కొబ్బరి, ఆయిల్ అంటే మెయిన్ ఏవి అయిపోయినాయో అవే తెచ్చుకున్నాను అన్నమాట. ఇంకా మంత్లీ ఒక 3 times అన్న నేనైతే గ్రోసరీ తెచ్చుకుంటాను. ఎందుకు అంటే అన్నీ ఒకదానికొకటి అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి షాంపూస్ అయిపోతాయి, ఒకసారి ఆయిల్ అయిపోతుంది, ఒకసారి బ్రష్, ఒకసారి టూత్ పేస్ట్, అలాంటివి. ఇంకా ఏవి సరిగ్గా మంత్లీ కరెక్ట్ రావు. అప్పుడప్పుడు ఇలా మధ్యలో తెచ్చుకోవాల్సి వస్తుంది. నాకైతే ఎక్కువ తెచ్చుకున్నప్పటికీ కూడా అవి ఏవో ఒక దాంట్లో యూజ్ అయిపోతాయి. లేకపోతే మా ఇంట్లో కొన్ని ఐటమ్స్ పాడైపోతాయి. ఎన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి చెప్పండి. సో ఇక్కడ చాయ్ అయితే అయిపోయింది. ఇప్పుడే చాయ్ తాగేసి బయట నుంచి కిచెన్ రూమ్లోకి వచ్చేసాను వర్క్ చేసుకోవాలి అనేసి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, నేను అన్ని అంట్లయితే వాష్ చేసేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వ్లాగ్ కంటిన్యూ చేసేస్తానన్నమాట. ఇక్కడ నేను దోశలు ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగే. ఇంకా చట్నీకి ఒక ఇది తీసుకున్నాను అన్నమాట. ఇంకా మార్నింగ్ లేవగానే కొన్ని బెడ్షీట్స్ అవైతే వాష్ చేయలేదు, తీసి మడత పెట్టేసి ఎక్కడక్కడ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చట్నీ ప్రిపేర్ చేసేస్తే మంచిది, లేకపోతే కరెంట్ వెళ్ళిపోతుంది, మళ్ళీ మనకు కరెంట్ ఉండదు. నేను దోశ పిండికి వేసి కూడా యూజ్ ఉండదు అనేసి నేను వచ్చేసాను ఇక్కడ పల్లీల చట్నీ చేయడానికి. చట్నీ అంటారా పచ్చడి అంటారా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియోని షేర్ చేయండి. ఎవరన్నా సరే నాకు తెలిసిన వాళ్ళు, మా సరౌండింగ్స్ వాళ్ళు ఎవరన్నా చూస్తే కూడా దయచేసి ఇది పెద్ద చేయకండి. ఎందుకు అంటే ఉన్నంతలో నేను ఏదో చేసుకుంటున్నాను. సమ్వేర్ 1 week 2 weeks ఒకసారి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. నాకు కూడా చేయాలి అని లేదు, కాకపోతే వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ చూస్తే అప్పుడు నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా ఒక వ్లాగ్ అనేది అప్లోడ్ చేసి వేయొచ్చు కదా అనుకుంటాను. నా అంతటకు నేను దానికోసము నాకు ఒక ప్యాషన్ లాగా ఇది. సో మీరు ఒకదానికి ఒకటి అటాచ్ చేసి వాళ్ళకి వీళ్ళకి వేసి స్ప్రెడ్ చేసి మళ్ళీ గొడవలు తెచ్చేంత పని మాత్రం చేయకండి. ఇప్పుడు దయచేసి నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, ఇది చెప్పుకోవాలి కదా. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మా ఇంట్లో అందరూ ప్రొసెసివ్నెస్గా ఉంటారు, అంటే కొంచెము ప్రొసెసివ్నెస్గా ఉంటారు. సో ఏందంటుంది అనుకోవద్దు, నేను కొంచెం అటు ఇటుగా అన్నానన్నమాట. దయచేసి ఎవ్వరు రాంగ్ వేలో తీసుకోవద్దు. చూడాలి అనుకుంటే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. అంతేకాని
ఇంకా రాజాంతరం చేయకండి అని నేను మీతో మళ్ళొకసారి కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఏదైనా వ్లాగ్ తీయాలి, ఏదన్నా మినీ షార్ట్ తీయాలి అన్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఎవరు చూస్తారో, ఎవరు ఏది చూసి ఏది కామెంట్ చేస్తారో, ఎవరికి చెప్తారో, ఎవరు మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడుగుతారో అన్న ఈ భయమే ఎక్కువైపోయింది. కానీ నేను ఫుల్లీ ఓపెన్ అప్ అయ్యి ఏ వ్లాగ్ కూడా తీయడానికి మంచిగా రావట్లేదు. ఎవరు ఏమంటారో అన్నదే ఫీలింగ్. నేనున్నది ఒక్కదాన్నే కాబట్టి ఇప్పుడెప్పుడన్నా నా హస్బెండ్ వాళ్ళ మదర్ వస్తుంటారు, రారని కాదు. కాకపోతే పర్టికులర్గా ఇంకా నా అంటూ కొలీగ్స్ కానివ్వండి, నా ఏజ్ వాళ్ళు కానివ్వండి, ఎవరితో నేను కలిసి మాట్లాడాను, కలిసి కూర్చొని. ఎందుకు అంటే కూర్చున్నంత ఏమవుతుందంటే పరిస్థితులు వేరులాగా ఉంటాయి. మాట్లాడితే ఈరోజు మాట్లాడతాము, రేపు మళ్ళీ మా ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, మళ్ళీ అవల్ల చిక్కులు పంచాదులు వద్దు అనేసి నేను ఏదో చేసుకుంటున్నాను నా అంతటికి నేను. మీరు రూమర్స్ క్రియేట్ చేసి చెప్తే అస్సలు బాగుండదు. నేనేం చెప్పను, ఏమో మా దాంట్లో జరుగుతుంది. కానీ మీకు దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా. ఎప్పటికన్నా ఒకరికి చిచ్చు పెట్టినప్పుడు తప్పకుండా ఒక 4 రోజులు లేకపోయినా ఒక 5 రోజుల కన్నా మీకు తర్వాత ఆ శిక్ష మీకు తప్పకుండా పడుతుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ బాగుంది అని అనుకొని వాళ్ళలో పుల్లలు చిచ్చులు పెట్టినప్పటికీ కూడాను 1 వీక్ 2 వీక్స్ తర్వాత కర్మ తిరిగి వస్తుంది. ఆ టైం కూడా మీకు కంపల్సరీ వస్తుంది. ఈ విధానంగా కాకపోయినా ఏదో ఒక రూపంలో కంపల్సరీగా మీకు తగులుతుంది. ఎందుకు అంటే ఒకరి మనసు ఎప్పుడు నొప్పిస్తారో అప్పుడు ఖచ్చితంగా దేవుడు అనేవాడు. ఎందుకంటే నేను చూశాను, ఈ టైపు మనుషులని చూశాను, వాళ్ళకి జరిగే ఇన్సిడెంట్స్ని కూడా చూశాను. అందుకనేసి నాకు దేవుడి మీద చాలా అంటే చాలా, దేవుడు అంటే మా అల్లా అన్నమాట. సో నేను నా రిలీజియన్ ఏది, నేను ఏ లాంగ్వేజ్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నా 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి చట్నీ ప్రిపేర్ చేసేసాను, ఆ తర్వాత దోశలు కూడా వేసేస్తున్నాను. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి నాకు లంచ్ రొటీన్ ఉంది, అవి కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి చాలా యాక్టివ్గా వచ్చేస్తాను, ఒక్కొక్కసారి ఏమో భయం వేస్తుంది, ఏది తీస్తే ఏది ఎలా అవుతుందో అన్నట్టుగా. అందుకనేసి కొంచెం మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కోపంగా కాదు, రిక్వెస్టబుల్గా. ఎందుకు అంటే కొంతమంది ఈగోస్ హట్ అవ్వచ్చు, ఈగో మా వాళ్ళల్లో కూడా ఉన్నాయి. సో వాళ్ళు హట్ అవుతే, నేను హట్ అవుతే మళ్ళీ నాకు కొన్ని చేంజెస్ అనేటివి వచ్చేస్తాయనేసి ఆల్రెడీ నేను ఈ ఛానల్లో కూడా కొన్ని వీడియోస్, కొన్ని షార్ట్స్ ఛానలే డిలీట్ చేయబోయాను. కానీ మళ్ళీ నా హబ్బీ వచ్చేసి ఏం కాదులే నువ్వు చేసుకో అన్నారు. ఇక దాని కొరకు నేను ఏదో పెట్టుకున్నాను. మీరు తిక్క విశేషాలు వేసి ఊరికి స్ప్రెడ్ చేశారా అనుకోండి, నేనేం చెప్పను. అల్లా అనేవాడు ఉన్నాడు, అందరికీ చూసుకుంటాడు, అంతే నేను చెప్పేది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేస్తున్నాను అన్నమాట. ఒక పక్క నా బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది, అలా వేస్తున్నాను దోశలు పిల్లలకి, నా హబ్బీకి పెట్టేస్తున్నాను. ఇంకా ఏంది ఇంత మెస్సీగా ఉంది అని అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే మార్నింగ్ నా కిచెన్ ఎప్పుడు మెస్సీగానే ఉంటుంది. ఎందుకు అంటే రాత్రి తినే అంట్లు రాత్రే వాష్ చేయాలి అంటారు. నాకైతే టైం కుదరదులేండి ఎన్ని చెప్పినా. ఇంకా నా అంట్లు ఊగింట్లు అన్నీ వాష్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ ఈ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి. దీంట్లో చెక్క, లవంగాలు, మనం ఏదన్నా గరం మసాలాకి యూస్ చేసే ఐటమ్స్ కూడా దీంట్లో వేసేస్తే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసినప్పుడు ఎంత స్మెల్ వస్తుంది అంటే అంత స్మెల్ వస్తుంది. గ్రాసరీ తెచ్చుకున్నానని చెప్పాను కదా, నెక్స్ట్ డే కూడా మళ్ళీ కొంచెం మర్చిపోయలేదు, అక్కడ తీసుకుందామంటే నాకు కొంచెం డీమార్ట్లో ఎక్కువ ప్రైస్ కనిపించింది. ఎందుకు అన్ని డబ్బులు పెట్టాలి, అదే బయట హోల్సేల్లో తీసుకుంటే మనకు 100 రూపీస్ అన్నా సేవ్ అవుతాయి కదా అని నేను కొన్ని ఐటమ్స్ వదిలేసి వచ్చేసాను అక్కడి నుంచి. దాని కొరకు నేను మళ్ళీ ఇవి తెప్పించాను నైట్కి. ఇంకా మార్నింగ్ పెట్టేసుకుంటున్నాను. చింతపండు, ఎల్లుల్లిపాయల ఉల్లిపాయల నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సో నా బ్లాగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు చేస్తారు కానీ కామెంట్ చేయరు. కామెంట్ కూడా నేను చాలాసార్లు వెయిట్ చేశాను. సో నీట్గా అండ్ క్లీన్గా ఇక్కడ పెట్టేసుకున్నాను చూడండి.